హలో ఎవ్రీవన్. ఇవాళ చాక్లెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి బయట డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్ అని ఈజీగా దొరుకుతాయండి ప్యాకెట్స్‌లో. ఆ కాంపౌండ్స్ యూజ్ చేసి మనం ఇంట్లోనే డిఫరెంట్ షేప్స్‌లో చేసుకోవచ్చండి. సిలికాన్ మౌల్డ్స్ మనం గనక 1, 2 తీసుకున్నామంటే ఇట్లా డిఫరెంట్ షేప్స్‌లో ఈజీగానే చేసుకోవచ్చు. వీటిలో మనము రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మేము ఈరోజు చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నాం. 100 grams డార్క్ చాక్లెట్, 100 grams మిల్క్ చాక్లెట్ని ఇప్పుడు మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్‌ని మనము డబుల్ బాయిల్‌లో మెల్ట్ చేసుకోవాలండి. ఇట్లా గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పెట్టేసుకొని, దానిపైన గ్లాస్ బౌల్ గానీ, స్టీల్ బౌల్ గానీ ఏదైనా పెట్టేసుకొని, ఒక సిలికాన్ స్పాచులాతో మనము ఇట్లా కరిగించుకుంటూ, ఇట్లా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఒక 2-3 మినిట్స్‌లో మనకి చాక్లెట్ అయితే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిన తర్వాత మనం బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చాక్లెట్ అనేది చాలా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తది. బాగా కరిగిన తర్వాత మనమైతే కొంచెం చల్లారబెట్టుకోవాలి. వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ పైపింగ్‌ల బ్యాగ్‌లోకి కానీ, లేకపోతే స్పూన్‌తో గానీ ఈ మౌల్డ్స్‌లో వేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ బ్యాగ్ ఉంటే ఇలా వేసుకోండి, ఈజీగా అయిపోతుంది. లేదు అంటే స్పూన్‌తో కూడా వేసుకోవచ్చు. కొంచెం చాక్లెట్‌ని ఫిల్ చేసిన తర్వాత మీరు కావాలంటే డ్రై ఫ్రూట్‌ని పెట్టుకొని తర్వాత దానిపైన చాక్లెట్‌ని కూడా వేసుకోవచ్చు. లేదు అంటే అంతా ఫిల్ చేసి పైన కూడా ఒక డ్రై ఫ్రూట్‌ని పెట్టేసుకుంటే మనకి బావుంటుంది చూడ్డానికి. చాలామంది చాక్లెట్ బిజినెస్ కూడా చేస్తారండి. ఇట్లా డిఫరెంట్ షేప్స్‌లో ఇలా ప్రిపేర్ చేసి చాక్లెట్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా మంచి బిజినెస్ అనమాట. ఎవరైనా చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇదే అండి. హోమ్‌మేడ్ చాక్లెట్స్ సేల్ చేస్తారు కదా! వాళ్ళు చేసేది సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా మౌల్డ్స్‌లో అన్నీ వేసిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నేను పెట్టేశాను. తర్వాత మనము నార్మల్ ఫ్రిడ్జ్‌లో గానీ, లేకపోతే ఫ్రీజర్‌లో గానీ పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా పెట్టుకున్నామంటే మనకి ఇట్లా ఫ్రీజ్ అయిపోతాయి. సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి మనకి ఈజీగానే చాక్లెట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయండి. వీటిని కావాలి అంటే మనం వ్రాప్ కూడా చేసుకోవచ్చు. మనకి చాక్లెట్ వ్రాపర్స్ దొరుకుతాయి ఈజీగా. మనకి ఈ బేకింగ్ మెటీరియల్ దొరికే షాప్‌లోనే మనకి అవి దొరుకుతాయి. లేదు అంటే మీరు అమెజాన్‌లో కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. నేను చాలా వరకు ఈ రెసిపీని నేను పిల్లలతోనే చేపిచ్చానండి. వాళ్ళు గూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటారు గదా! ఎందుకంటే చాక్లెట్స్ కాబట్టి వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తది. మీరు కూడా ఈ న్యూ ఇయర్‌కి చేయాలనుకుంటే ఈ చాక్లెట్ రెసిపీని ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మిల్క్ కాంపౌండ్ సగము, డార్క్ కాంపౌండ్ సగమే వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మధ్యలో డ్రై ఫ్రూట్స్ అవి తగులుతూ ఉంటే మనకి డైరీ మిల్క్ బయట దొరుకుతుంది గదా! సేమ్ అదే టేస్ట్ వస్తుంది. నేనైతే కొన్ని చాక్లెట్ వ్రాపర్స్‌తో నేను చాక్లెట్స్ అనేవి ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాననమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. ఈ చాక్లెట్స్ నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.